సో ఈ క్వశ్చన్ మీరు ఒకసారి సాల్వ్ చేయండి. రీసెంట్గా అడిగిన ఎస్ఎస్సి జీఎల్ డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను సాల్వ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి 16.67. సపోజ్ నేను ఈ పాయింట్ని ఇక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. సేమ్ అన్నిట్లో ఇలానే చేశాను. ఓకే, సో నాకు ఈ ఫ్రాక్షన్ వాల్యూ అనేది తెలుసు. 16.67 అంటే 1/6 కదా. తర్వాత ఇప్పుడు చూడండి ఈ ఫ్రాక్షన్స్ని ఎలా రాస్తానో మీరే చూడండి. ఒక పెద్ద లైన్ చేసుకుంటాను వెరీ సింపుల్గా. ఓకే, 16.67 అంటే 1/6, 83.33 అంటే 5/6, 33.33 అంటే 1/3. ఇప్పుడు కింద సో డినామినేటర్ కాబట్టి నేను డినామినేటర్ నుంచి స్టార్ట్ చేశాను. సో 22.22 అంటే ఇప్పుడు చూడండి ఇది 11 మల్టిపుల్ కదా, 2/9 అవుతుంది. ఎందుకంటే 1/9 = 11.11 కదా. ఓకే, అందుకని. అండ్ సేమ్ 66.666ని 67 రాసుకున్నాడు. సో 2/3. అలాగే 12.5 అంటే 1/8 కదా. సో 1/8. జస్ట్ దీన్ని సాల్వ్ చేయడమే మన పని. ఓకే, సో ఇప్పుడు ఏమి 3తో 3 పోయింది. అండ్ దెన్ 9, ఇందులో 2 3లు ఉన్నాయి కదా. సో 2 రాసుకుంటాను. ఇంకేమైనా కట్ అవుతుందా? 4 2 = 8. సో 5/2. 5/2 అంటే 2.5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, ఒకసారి పాస్ చేసి ట్రై చేయండి. సో మనల్ని మోడ్ అడిగాడు కదా. మోడ్ అంటే ఏ నెంబర్ అయితే ఒకసారి రిపీట్ అవుతుందో అది. సో ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఏదైతే ఉంది, ఇక్కడ 8 ఉంది, 7 6 9 11 కదా. మనకి 11 అదే ఫ్రీక్వెన్సీ ఉంది. సో ఆ 11 ఏ ఇంటర్వెల్లో అవుతుంది? 25 అండ్ 30. ఓకే, మన ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. సో ఆప్షన్ 30.33. ఇది కాదు, 40 అసలు కాదు, ఇది కాదు, 28. ఇదే మన ఆన్సర్ కదా. చూస్తేనే పెట్టారు. ఒకసారి ఫామ్లో కూడా రివైజ్ చేద్దాం. మోడ్ అంటే లోవర్ లిమిట్ ప్లస్ కదా f1 - f0 బై f1 - f0 ప్లస్ f2 - f1 ఇంటూ హెచ్. ఇదే మన ఫార్ములా. ఎల్ అంటే లోవర్ లిమిట్. సో ఇక్కడ ఎల్ ఏమవుతుంది? 25 అవుతుంది. ఇప్పుడు చూడండి ఇది f1, ఇది f0, ఇది f2. సో f1 - f2 ఎంత? 2. f1 - f0 2 ఉంది, 2 ప్లస్ మళ్ళీ f2 - f1 1 కదా. సో 1. హైట్ ఆఫ్ ది క్లాస్ ఎంత? 5. సో ఆన్సర్ ఎంత? 2/3 అంటే 10/3 అవుతుంది. అంటే 3.33 28.3. ఓకే, ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అంతే. థ్యాంక్ యూ. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.